ఇస్తున్నాను. నువ్వు చెప్పే దాంట్లో ఏది నిజం లేదనే దాన్ని మాత్రం క్లారిటీతో చెప్తున్నాను. కేటీఆర్ నేను ఒక్కడే చెప్తున్నా, కేటీఆర్ పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిదాకా చల్లారలేదట. కేటీఆర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే కేటీఆర్ ఏం చేసిండు 10 సంవత్సరాల్లో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుండు. అప్పుడు ఏం చేసిండంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల రాష్ట్రం చేసిరు. ఇంత పతివ్రత మాటలు మాట్లాడుతాడు, మరి ఆ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎందుకు చేసిరో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇన్ని ఉపాయాలు, ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ శక్తి ఉన్నటువంటి ఈ దొరవారు మరి అప్పట్లో 10 ఏళ్ళు ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు దీన్ని బంగారు రాష్ట్రం ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఎందుకు రాలేదు? అమెరికాలో సూటు బూట్ వేసుకొని అమెరికాలో దావోస్లో 10 సార్లు ప్రయాణం చేసినావు కదా. సూటు బూటు మే కిషన్ కన్నయ్య కిస్కా బ్యాండ్ బజానా ఆయా అనేది ఎవరికి తెలుసు? మరి నువ్వు పోయి ఏం చేసి వచ్చినావు? ఇవాళొచ్చి మా 2 సంవత్సరాల పాలన మీద ఎక్కెక్కి ఏడుస్తున్నావు. 10 సంవత్సరాలు నీకు అధికారము, 2 సార్లు మిమ్మల్ని అధికారంలోకి కూర్చోబెడితే మరి ఈ పాలనలా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చెప్పే ఉపాయాలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? మా హయాంలో ఎవడు ఇండస్ట్రీ పెట్టొద్దు, మా హయాంలో ఎవరికి ఉద్యోగం రావద్దు, మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పశ్చాత్తాపడాలి, మీ నాయన ఫామ్ హౌస్లో కూర్చొని ఇక్కడికి రాడు, మీ నాయన వచ్చి అసెంబ్లీలలో అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ప్రజా సమస్యలే మాట్లాడాడు, నువ్వేమో రాత్రి పగలు నిద్ర లేక పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా మీద ఏడుపు. దేనికి? నిజంగా నువ్వు 10 ఏళ్లలో మంచి చేయలేదు, ఇప్పుడు ఏదో మంచి జరుగుతుంది రాష్ట్రానికంటే ఎవడు ఇండస్ట్రీలోని భయపెట్టిస్తావు? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అయ్యా జాగిరా అధికారంలోకి రానికి? ఇది మననే కదా జూబ్లీహిల్స్లో మనకు సినిమా చూపించింది, అంతకుముందు కంటోన్మెంట్లో చూపించినాం కదా, అంతకుముందు పార్లమెంట్లో చూపించినాం కదా, అంతకుముందు మిమ్మల్ని ఇంటికే పంపించినాం కదా. ఇంకా కూడా మీ అహంకారం ఏంది మీరు వార్నింగులు ఇచ్చేది ఇండస్ట్రియలిస్టులకు? మీరు ఇళ్ళ తీసుకుంటే మేము వచ్చినా కూడా ఏంది కూడా బిక్కునేది నువ్వు? అంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని మీరు గమనించండి. ఎందుకంటే మీకు ప్రజలకు కూడా చాలా తెలియకలవాలి. వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మా 10 ఏళ్లలో మేము చేయలేదు, మా 10 ఏళ్లలో మేము దోసుకున్నాం, ఇంకా దోసుకునేది ఉండే మిగిలిపోయింది, ఈ రాష్ట్రంలో దోసుకోవాల్సింది మిస్ అయ్యి ప్రభుత్వంలోకి రాలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసినా మేము ఊకోము, మంచి చేయకుండా చూసే అటువంటి బాధ్యత మాది అన్నట్టు వ్యవహారం ఉంది తప్ప మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్గా లేరని నేను కేటీఆర్ గారికి చెప్తున్నాను. నేను అందుకే అంటున్నా, ఏది చేసినా తేట తెల్లమైంది, అంత ఈజీ కాదు. ఆయన ఇందాక పెట్టిన అలిగేషన్స్ మీద మా మంత్రివర్యులు క్లియర్గా, ఎందుకంటే నేను టెక్నికల్గా ఆయన మాట్లాడిన 30%, 100%, 200% ఏదో గమ్మత్తుగా చెప్పేసి మనం ఇది తెలుసుకోవాలంటే 20 ఏళ్ళ హిస్టరీకి కూడా పోవాలి, ముందుకు పోయిండు వెనుకకు పోయిండు, ఎప్పుడు MCH మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టిండు, మౌలాలి నుంచి మొదలుపెట్టిండు, ఇవన్నీ మొదలుపెట్టిండు కదా. ఆయన క్లారిటీగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వమే దీని మీద స్పందిస్తుంది. ఈలోపు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా, ఎందుకంటే ఆయన 50,000 కోట్ల 5 లక్షల కోట్ల టోటల్గా 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పిండు. దీని మీద 50,000 కాదు, ఆయన చెప్పే దాంట్లో ఏం చెప్పిండు, 9,900 చిల్లర ఎకరాల భూమిని 4 లక్షల చిల్లర నియర్లీ 5 లక్షల కోట్లకు స్కామ్ జరుగుతుంది అని చెప్పి దాంట్లో 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని అట్లా అతికిచ్చి ఈ పేపర్ నా పేపర్ని అతికిచ్చి తెలంగాణ ప్రజల ముందు పేస్ట్ చేయడానికి చూసిండు. డెఫినెట్గా దీన్ని తేట తెల్లం చేస్తాం, ఎందుకంటే నేను ముందుగా అలర్ట్ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు. ఆయన చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళే రీళ్లు చేసి రకరకాలుగా చేసి తెలంగాణ ప్రజల విషబీజం నాటే ప్రయత్నం చేయకముందే నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా కేవలం ఈ హయాంలో ఏం జరగొద్దు. వాళ్ళు 24 గంటలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తలేరు. ప్రజలు ఓట్లేసిర్రు, ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన దానికంటే ఎక్కువ ప్రజలు ఓట్లేసినందుకు ప్రజలు బాగుపడొద్దు అని ఆలోచించేటువంటి తత్వాన్ని నేను తప్పుపడుతున్నా. అంటే ఇండస్ట్రీస్ రావద్దు, ఈ 9,000 ఎకరాల భూములలో ఎవడు ఇండస్ట్రీ పెట్టుకోవద్దు, ఇండస్ట్రీ పెట్టుకొని ఆ ఇండస్ట్రీలలో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావద్దు, ఈ ఆలోచనే కేటీఆర్కు ఉంది తప్ప నిజంగానే కన్స్ట్రక్టివ్గా ఎస్ నువ్వు అన్నట్టు 5 లక్షల కోట్ల స్కామో 50,000 స్కామ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. ఇన్ని రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి నువ్వు యావరేజ్గా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టింటావు కేటీఆర్ గారు చెప్పండి? 100 కొద్ది ప్రెస్ మీట్లు పెట్టినావు ఈ ప్రభుత్వాన్ని నిందలేయడానికి. మరి నిందలేసినాక కూడా జూబ్లీస్లో ఎందుకు ఓడిపోయినావు? నువ్వే అన్నావు రిఫరెండం అని.
రోజు అబ్బాండాలు వేసినావు, రోజు వచ్చి రిఫరెండం ఇది జూబ్లీల్స్ ఎన్నికలు రిఫరెండం అన్నావు. రిఫరెండం ఏమైంది? ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. అంటే అర్థమైంది, నువ్వు చెప్పే అన్ని బూటకపు అబద్ధాలు. నువ్వు రోజు పొద్దున్న లేస్తే కాగితాలు పట్టుకొచ్చి ఆడ కూర్చొని గీతలు గీసుకుంటూ ముచ్చడి చెప్పేది అంతా కూడా కేవలం నీ విష ప్రచారం అనేది తెలంగాణ ప్రజలు గమనించారు. తప్పులు లేవనెత్తొచ్చు, లేవనెత్తినప్పుడు ఆ తప్పులు తప్పులు కాదా అని చెప్పాల్సిన బాధ్యత కూడా మాదే కదా. తప్పులు ఏలెత్తి చూపియాలంటే అది తప్పై ఉండాలి. తప్పు లేని దాన్ని తప్పుగా చూపించాలని నీ యొక్క మనస్తత్వం ఏందో ప్రజలకు చూపిస్తున్నావు అని నేను కేటీఆర్ని అంటున్నా. నీకు అధికారం కోల్పోయింది, నీకు అధికారం నుంచి దూరంగా ఉండలేవు. నువ్వు రోజు పొద్దున్న లేచి నా అధికారం పోయిందని గమనించి ఇమ్మీడియట్గా అధికారంలోకి రావాలని నీ తాపత్రయం ఇట్లా జరగదు. ఇది పంచవర్ష 5 ఏళ్ళు ఉంటుంది ప్రభుత్వం. నువ్వు ఏ ప్రయత్నం చేసినా 28లో చేయాల్సిందే. నీకు ఈ నెల రోజులలో నిన్ను తీసుకొచ్చి అధికారంలో కుసబెట్టరు ప్రజలు. ఎందుకు కుసబెట్టరంటే అది ఒప్పుకోదు రాజ్యాంగం. దాన్ని అర్థం చేసుకోమంటున్నా. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. ఆయనకు అంత ఓపికంటే వాళ్ళ నాయనని తీసుకొచ్చి అసెంబ్లీలో కుసబెట్టమను, లేదా ఓ పని చేయమనండి, వాళ్ళ నాయనని బట్లాడుకొని అపోజిషన్ లీడర్ పొజిషన్ తీసుకోమని చెప్పండి. ప్లస్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే ఏంది? ఇండస్ట్రియల్ ఇన్స్టెంట్ భయపెట్టించుడు కన్స్ట్రక్టివ్ అపోజిషనా? మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ ఇండస్ట్రీలు అన్నింటినీ మీరు ఇప్పుడు పెట్టుకున్నా మేము ఊకం ఉడబిక్తాం, మేము అధికారానికి రామనుకుంటున్నాం అని భయపెట్టించుడు గొప్పతనమా? గత 2 ఏళ్ళ నుంచి ఆయన చేస్తుంది ఏంది? వాళ్ళ హయాంలో నిజంగా ఒకటి తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది మినిస్టర్లు? ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే వాళ్ళ అన్ననో తమ్మున్నో ఎంపీ చేసుకోవాలంటే చేసుకోలేకపోయిందా? కేటీఆర్ చేసుకున్నట్టు, కేసీఆర్